రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. దినకర్ గారు, అంటే ఈ ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనాలు ఉన్నాయా లేవా అనే దాంట్లో మీకు ఏమైనా క్లారిటీ ఉందా? అంటే మళ్ళీ అంకెలతో సహా ఈ లెక్కలు చెప్పే ప్రయత్నం చేయకండి. సూటిగా ఈ ప్రత్యేక హోదా వస్తే మంచిది లేదు అవసరం లేదు ఏమన్నా క్లారిటీ ఉందా మీ ప్రభుత్వానికి? 100% అవసరం ఉంది, అవసరము బెనిఫిట్ కూడా ఉంది. కాకుంటే ఊరికి వీరు ప్రత్యేక హోదాని ఇచ్చినంత మాత్రాన కూడా బెనిఫిట్ జరగదు. ఏం చేయాలంటే ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఉపయోగపడే ఇన్సెంటివ్స్ ఇవన్నీ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మనకి డెవలప్ కావాలంటే ఒక బిగ్ ఇనిషియేషన్ కావాలి. దానికి సబ్సిడరీస్గా కానీ కావాల్సినటువంటి అనుబంధ పరిశ్రమలు ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రత్యేక హోదా అనేది పెట్టారు కాబట్టి ఆ రోజు 100. ఇప్పుడు ఏంటంటే ఒక ఐసీయూలోకి వెళ్ళిన పేషెంట్ లాంటి వ్యక్తికి ఒక చిన్న వైద్యం కూడా పంపించారు కదా, చాలా అవసరము 100%. ఇప్పుడు ఏదైతే 5 పారామీటర్స్ అన్నారని చెప్తూ ఇందులో హిల్ ఏరియా లేదు, లో పాపులేషన్ డెన్సిటీ లేదు, స్ట్రాటజిక్ లొకేషన్ కాదు, ఇవన్నీ చెప్తే ఎందుకు చెప్పారంటే ఆ 4 పాయింట్లు 5వ పాయింట్లో చెప్పారు నాన్ వైబుల్ నేచర్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్స్. మొదటి 4 కండిషన్ల వల్ల నాన్ వైబుల్ నేచర్ ఉంటుంది కాబట్టి ఏమన్నారు ఆల్రెడీ ఇట్ ఈస్ నాన్ వైబుల్ స్టేట్. ఇట్ ఈస్ బికాజ్ ఎందుకని ఏదైతే ఆదాయ వనరులు వీటిని సమగ్రంగా పరిశీలించకుండా చేసినటువంటి విభజన వల్ల మీ ప్రశ్నలో ఏమవుతుందంటే 2 డిఫరెంట్ ఇష్యూస్ మ్యూచువల్ కాంట్రడిక్షన్ అవుతుంది. మా సమాధానం ఇంకా స్పష్టం. ఏ విధంగా కూడా కమిట్మెంట్ లేకుండా ముందు ప్రతిబంధకాలు సృష్టించినటువంటి పార్టీ ఇవాళ నేను చదివినిపించింది ఇవాళ పబ్లిష్ చేసింది కాదు. ఎప్పుడో 28 ఫిబ్రవరి 2014లో ఇచ్చినటువంటి మాట నేను చెప్తున్నాను. ఏ విధంగా వీళ్ళు రాజకీయ అవసరాలకు వాడుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మీరు నార్కో టెస్ట్ చేస్తే సోనియా గాంధీకి మన్మోహన్ సింగ్ వాస్తవాలు ఉన్నటువంటి చిదంబరం 2014 మార్చి 3 ఇది ఏదో పత్రిక రాసిన వార్త కాదు, ఏదో మీడియా రాసిన కాదు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ అఫీషియల్ మీడియా. The Union Cabinet on Sunday gave its note to a special category state to Seemandra, the region of Andhra Pradesh that will from the residuary state once Telangana is carved out for 5 years. The Cabinet also approved 2 amendments to the just passed Andhra Pradesh reorganization bill to address the concerns of the respective regions. While the first amendment deals with the resettlement and rehabilitation of those displaced due to Polavaram power project, the second relates to sharing of electricity generated by central units like NTPC between Telangana and Seemandra. The 2-hour-long cabinet meeting gave approval to the announcement made by Prime Minister Manmohan Singh for granting special category to Seemandra region comprising 13 districts for 5 years. అదేదో క్యాబినెట్ అప్రూవల్ అండి, అదేదో సెక్షన్ 94 కి మీకు అవసరమైన అమెండ్మెంట్స్ అన్ని చేసుకున్నాయి. అప్పుడే చేసినట్టు ఈ దరిద్రం ఉండేది కాదు కదా మాకు. ఇవాళ కాంగ్రెస్ చేసినటువంటి కుంటిల పన్నాగంలో ఈ రాష్ట్రం అయితే ఈ రోజు కాదండి, ఇందాక మీరు కాంగ్రెస్ ఆ ప్రాసెస్ లో భాగమే నేను చెప్తున్నాను. కాదు దాన్ని ఏ విధంగా చేయాలని చెప్తున్నాను నేను. గారు అది ఏ విధంగా చేయాలని నేను చెప్తున్నాను. అప్పుడు ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి హక్కు లేదు, బాధ్యత మాత్రమే ఉంది. చేసిన తప్పుకి ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత. ఆ రోజు ఏదైతే 2 జాతీయ పట్ల మీరు ఇందాక అన్నారు, నేను ఆ రోజు ఢిల్లీలోనే ఉన్నాను. వెంకయ్యనాయుడు గారి ఇంటి చుట్టూ తిరిగినటువంటి మాట వాస్తవం. ఎవరెవరు తిరిగారనేది జయరాం రమేష్తో పాటు ఆ రోజు మన జయప్రకాష్ నారాయణ గారి పాత్ర కూడా ఉంది ప్రత్యేక హోదాకి సంబంధించి దీన్ని కావాలి అని అడగటంలో. కాకపోతే ఏ మేధావులు ఏ అవసరాల కోసం తర్వాత మాటలు మార్చి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మాట్లాడి కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు కూడా మనం చూసాం. అయితే ఈరోజు కూడా ఒకవేళ నిజంగా మేము కోరుకునేది ప్రత్యేక హోదాకి సంబంధించి 14 ఫైనాన్స్ కమిషన్ చేసిందే ప్రతిబంధకాలు అయినట్టయితే ఈ రోజు అందులో ఉన్న అంశాలు విడివిడిగా అయినా ఇవ్వండి, మాకు తేగ అవసరం లేదని మేము స్పష్టంగా అడుగుతున్నాం. విష్ణు గారు దాన్ని ముక్కలు చేశాను ఇవ్వండి, విడివిడిగా ఉన్న అంశాలన్నీ ఇవ్వండి మాకు అనేది ఇవ్వండి. మాకు ఏదో ఒక రకంగా అంటే చాలాసేపు మాట్లాడారు, రిప్లై ఇచ్చారు గులాం నబీ ఆజాద్ గారికి, దిగ్విజయ్ సింగ్ గారికి రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు. ఆయన అంతసేపు ఇచ్చిన రిప్లైలో ఆయన నోటి వెంట ప్రత్యేక హోదా అనేది రాలా. చట్టంలో చెప్పిన హామీలన్నీ చేస్తున్నాం,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదుకుంటాం, రెవెన్యూ లోటు తీరుస్తాం, ఆర్థికంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇస్తాం, చెప్పిన దానికంటే బాగా చేసే ప్రయత్నం చేస్తాం, ఇన్ని మాట్లాడారు. కానీ ప్రత్యేక హోదా అనే పదం రాలేదు. ఇక వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు, చాలా చెప్పారు, రాష్ట్రాన్ని ఆదుకుంటాం, రాష్ట్రాన్ని ఇతోధికంగా ఆదుకుంటాం, ప్రయోజనాలు చేస్తామంటూ. ప్రత్యేక హోదా అనేది చట్టంలో లేదు అన్నారు. ఆయనేమో అసలు మాట్లాడలేదు, వీరేమో చట్టంలో లేదు అన్నారు. మీరేమో ఢిల్లీలో పడిగాపులు పాడుతున్నారు, కొట్టిన తలుపు కొట్టకుండా కొడుతున్నారు. సోనియా గాంధీ గారు ఏమంటున్నారు, మన్మోహన్ సింగ్ గారు ఏమంటున్నారు? సార్ ఇప్పుడు ఈరోజు రాజ్యసభలోనూ లోక్సభలోనూ జరిగినటువంటి చర్చ చూసిన తర్వాత ప్రభుత్వంలో రాకముందు మాట్లాడినటువంటి మాటలేంటి, ఈరోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడినటువంటి మాటలేంటి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైనాయి. సరే, ప్రత్యేక హోదా కొంచెం సేపు పక్కన పెడదాం. యాక్టులో పొందుపరిచినటువంటి అంశాలు, పోలవరానికి సంబంధించి ఎస్కలేషన్తో 36,000 కోట్లు అయితే ఎంత ఇచ్చారో 2018 నాటికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తామని ఒక పక్క చెప్తున్నారు. అది సాధ్యపడుతుందా? మొదటి లోటు బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మొదటి బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి లోటుని దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు పైన ఉన్నటువంటి దాన్ని మొదటి సంవత్సరమే పూర్తి చేయాలని చెప్పని యాక్ట్ లో అమలు పెట్టడం జరిగింది. ఎంత ఇచ్చారండి? అఫీషియల్ గా చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు 2,300 2,400 కోట్లు ఇచ్చారని చెప్పని. వెంకయ్యనాయుడు గారు ఈ రోజున ప్రజలందరూ కూడా ఫూల్స్ చేయకపోతే అన్ని కూడా చదువుతూ ఇది శాంక్షన్, ఇది అయిపోయింది, అది అయిపోయింది, విభజన బిల్లులో ఉన్నటువంటి అంశాలన్నిటికీ కట్టుబడి ఉన్నామన్నారు. ఈ రోజు నేను అడుగుతుంది ప్రత్యేక హోదా కాదు, మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ మీరు ఎక్కడ ఇచ్చారు? పోలవరానికి సంబంధించినటువంటి ఇన్ టైంలో మీరు ఎక్కడ డబ్బులు ఇచ్చారు? ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, దానికి సమాధానం చెప్పమనండి. ఈ రోజున 13 జిల్లాల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఒత్తిడి చేస్తా ఉంటే మాతో జత కలపాల్సింది, మాతో గొంతు కలపాల్సినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు ఏం మాట్లాడారండి ఈ రోజున రాజ్యసభలో? మేము రాజకీయ కోణంలో తుడిచిపెట్టుకుపోయాము, రాజకీయ కోణంలో ఉనికి కోసం ఇది చేస్తున్నామని చెప్పారు. అది ప్రశ్నించడం వేరు. ఆయన అన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉనికి కోసం వచ్చింది, ప్రత్యేక మీరు ఎలా అసలు మీ పార్టీకి స్టాండ్ ఉందా? ఫస్ట్ చెప్పండి, మీ పార్టీకి స్టాండ్ ఉందా? ప్రత్యేక హోదా కావాలా అడిగేవాడు మీరు. ఇప్పుడు టీడీఎల్పీలో మేము రేపు కూడా మళ్ళీ ఇంకోసారి రిజల్యూషన్ పాస్ చేయడానికి మరి అలాంటప్పుడు అదే అలాంటప్పుడు కాదు, ఒక్క నిమిషం అలాంటప్పుడు మీరు ముందు సోనియా మల్లాది గారు ఒక్క నిమిషం ఉండండి, మల్లాది గారు ఒక్క నిమిషం ఉండండి, మల్లాది గారు ఒక్క నిమిషం, దినకర్ గారు ఇక్కడ ఒక మాట దయచేసి ఒక మాట, నాది ఒక రిక్వెస్ట్ తలుపు వేసి మీరు చేసిన సర్లేండి, చీకటి తలుపు వేసారు, అందరూ ఉన్నారు కదా అక్కడ. మల్లాది గారు దయచేసి దినకర్ గారు మనం పెద్దగా మాట్లాడినంత మాత్రాన ఒక్క నిమిషం ఆగండి సార్ దయచేసి ఆగండి సార్. గట్టిగా మాట్లాడడం వేరు, అరవడం వేరు. దయచేసి మూల కూర్చొని చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కూడా తెలుసు, మహానుభావుడు. నేను అనేది మాట్లాడేవండి కొద్దిగా. అవును ఆగండి ఒక నిమిషం ఆగండి. చెప్పారు కదా ఒక నిమిషం విశ్వనాథ్ రెడ్డి ఒక్క నిమిషం ఆగండి. మల్లాది గారు ప్లీజ్ కంటిన్యూ, మీరు చెప్పండి, నేను చెప్తా. చెప్పలేదు చెప్పనివ్వండి, ఢిల్లీలో తిరుగుతున్నారు, దాని మీద మాట్లాడినివ్వండి. ఎస్ వాళ్ళు పోరండి, చెప్పండి సార్, చెప్పండి మల్లాది గారు చెప్పండి. మీరు అడుగుతున్నారు నాకు, నేను అడిగినప్పుడు చెప్పండి. నేను భయపడిపోతున్నాను సార్ మీరంటే. ఒక్క నిమిషం మల్లాది గారు ఒక చిన్న ప్రశ్న అండి. మీరు ఢిల్లీ పోయారు, చాలా అనుభవజ్ఞులు, 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు మీరు మల్లాది విష్ణు గారు, మీకు ఒక సూటిగా నా ప్రశ్న ఏంటంటే, మీరు 10 సంవత్సరాలు అనుభవంలో ఒకేసారి కంటిన్యూగా రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేక హోదా గురించి క్యాబినెట్ మీటింగ్లో చాలా సుదీర్ఘంగా మీరు చర్చించినారని చెప్పి పీటీఐ వార్త రాసింది. అంటే ప్రశ్న చెప్పి ఉపోద్ఘాతం ఎందుకు? చాలా చిన్నవాడిని, మీరు చిన్నవాళ్ళేం కాదు కానీ చాలా చట్టసభలకు ఎన్నికైనటువంటి చట్టసభలకు ఎన్నికైనటువంటి అంటే మీకు ఇన్ని తెలివిలు ఉన్నటువంటి వాళ్ళు
ఈ దేశాన్ని దోచేసి 50,000 నుంచి 1,00,000 కోట్లు దోచేసుకున్న వాళ్ళు ప్రత్యేక కేటగిరీ అనేటువంటిది మీకు క్యాబినెట్లో పెట్టినటువంటి వాళ్ళు కొంచెం లోక్సభ పోయేటప్పుడు మేము ఇవన్నీ విభజన బిల్లులో పెట్టినామన్నారే, ఒక లైన్ రాసేసినంటే టైప్ చేసే టైప్ మిస్టేకా, రాసేది చేత కాకపోయిందా, ఇంగ్లీష్ స్పెల్లింగ్ రాలేదా, ఎందుకు చేయలేకపోయినారు మల్లాది విష్ణు గారు? రైట్, చాలా లోకు అదే చెప్పండి వెంకటకృష్ణ గారు. చెప్పండి సార్. ఇప్పుడు ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి జనాల్ని నాకంత పరిజ్ఞానం లేదు. నేను అడిగింది ఒకటి, మీరు చాలా సుదీర్ఘమైన తలకాయకి చెప్పనివ్వండి ఆయన. విష్ణు గారు చెప్పండి. వాళ్ళు ఆగమనండి సార్. ఆగారులే. ఇప్పుడు ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పాను కానీ లోక్సభలో చిన్నమ్మని గుర్తు పెట్టుకోండి అని చెప్పాను కానీ, లేకపోతే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పాను కానీ, అరుణ్ జైట్లీ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, లేకపోతే ఈ రోజు ఎన్నికల సభలో మోడీ గారు తిరుపతి వచ్చి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఢిల్లీని తలదని రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పాను కానీ, ఇన్ని మాటలు చెప్పినటువంటి మీరు కాంగ్రెస్ విమర్శించేటటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడుందని చెప్పని అడుగుతా ఉన్నాను. ఇట్లా ఎందుకు అటాకింగ్ వస్తున్నా నాకు అర్థం కాదు. ఎందుకు అటాకింగ్ వస్తున్నారు, ఎందుకు దాడి చేస్తున్నారు, మీడియా మీద? అవును, యాజ్ ఫర్ యాజ్ ప్రత్యేక హోదా ఈజ్ కన్సర్న్ నేను కాంగ్రెస్ పక్షపాతినే. దయచేసి ఆగండి, కొంచెం ఆగండి. లక్ష్మణ్ గారు ఆగండి సార్, మీరు ఆగండి సార్, ఒక్క నిమిషం. నా ప్రశ్న అడగండి అంటారు. నాకు వేరే నేను కౌంటర్ ఆన్సర్ అడగండి సార్. ఆయనకు అర్థమైతే మీ ప్రశ్న, అర్థమైతే మీ ప్రశ్న వ్యాసం అంతా ఇచ్చారు, ప్రశ్న తెలియట్లేదు. మల్లాది విష్ణు గారు ఒక్క నిమిషం ఉండండి, దయచేసి ఉండండి. లక్ష్మణ్ గారు ఇక్కడ ఇప్పుడే మనకు వచ్చిన వార్త ఏంటంటే, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ శాసనసభ పక్షం ఇప్పుడే ఒక తీర్మానం చేసింది. ఏమనంటే రేపు శాసనసభలో ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయాలని ఆల్రెడీ మొదటి సమావేశంలోనే చేశారు. అది ఏకగ్రీవ తీర్మానం. జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్షం వీళ్ళంతా కలిసి చేశారు. మళ్ళీ రెండోసారి రేపు చేస్తూ ఉంటున్నారు. అంటే ఏంటి, వీళ్ళు ప్రత్యేక హోదా కోరుకుంటున్నట్టే కదా. మరి అదే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్ళి బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి అడుగుదామనే కాంగ్రెస్ పార్టీ మీద ఈ రాళ్ళు ఎందుకు, ఈ విమర్శలు ఎందుకు? వాళ్ళు అడుగుతున్నారు. మీ ప్రయత్నం మీది, వాళ్ళ ప్రయత్నం వారిది. ఎంకరేజ్ చేయండి, లేదా చూస్తూ ఊరుకోండి. మీరు రాజకీయం కోసం వెళ్ళారు, మీరు ఉనికి కోసం వెళ్ళారు, మీకు నైతికత లేదు, మీకు సిగ్గు లేదు, మీకు అది లేదు. వాట్ ఈస్ దిస్? రాష్ట్రాన్ని విభజన చేసి ద్రోహం చేసిందని మనం అందరం అంటున్నాం. వాళ్ళు కాంగ్రెస్ శ్రేణులు కూడా అది మనసా వాళ్ళు కూడా భావిస్తున్నారు. ఇవాళ పాప పరిహారం చేసుకోవడానికి ఇవాళ వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారే అనుకుందాం. అది ఆ అవకాశం కాంగ్రెస్ వాళ్ళు అడిగే అవకాశమే లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేసింది అనుకోండి, గొడవే లేదు కదా. ఆ క్రెడిట్ ఏదో అడిగింది మీరే, తెచ్చింది మీరే, ఇచ్చింది మీరే, అమలు చేసింది ఆ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతున్నది మీరే అనేటువంటి రాజకీయ ప్రయోజనం పొందొచ్చు కదా. ఈరోజు చేయలేదు కాబట్టి పదే చర్చ జరుగుతున్నది, ప్రజలు ఆందోళన చేస్తున్నారు, బంధులు జరిగినాయి, ఒకరిద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇవన్నీ జరిగినాయి. అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవంగా చేసి పంపించింది, ప్రతిపక్షం అందరూ కూడా పాలకపక్షం ఏకగ్రీవంగా చేసి పంపించారు, రేపు మళ్ళీ చేయబోతున్నారు అని అంటున్నారు. మంచిదే, కానీ ఈ పదే చేస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్నే ఇప్పుడు ప్రశ్నిస్తున్నది. అది చేస్తే ఎవడో అడగడు, కాంగ్రెస్ అడగదు, కమ్యూనిస్టులు అడగరు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇక్కడ ప్రదర్శన చేసినాయి. ఒకవైపు రేపు అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేయాలని వీళ్ళు మాట్లాడుకుంటూ అడిగేవాడిని వెనకాల కాళ్ళు పట్టుకు లాగే ప్రయత్నం. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఎంకరేజ్ చేయాలి కదా. నిజంగా కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి అనుకుంటే శాసనసభలో ఇన్నిసార్లు తీర్మానం అవసరం లేదు, నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఇక్కడ శాసనసభ తీర్మానం మోసుకు వెళ్ళి మాత్రమే చేయించవలసినటువంటి సంబంధ బాంధవ్యాలు వారి మధ్యన లేవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి చనువు, రాజకీయంగా వారికి బంధము ఉన్నమాట వాస్తవం. దే ఆర్ ప్లేయింగ్ డ్రామాస్.
నేను ఏదండి ఇది డ్రామా అంటాను. ఎందుకంటే మేము ప్రత్యేక హోదా కోసం శాసనసభలో తీర్మానం చేశామని చెప్పుకోవటమే తప్ప యూఆర్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా తీర్మానం ఎందుకు అంటున్నా? మీరు నిజంగా ఈ 2 సంవత్సరాల వ్యవధిని వృధా చేశారు. నేను ఒక మాట అంటున్నాను ఏంటంటే, ఇందాక చాలామంది మిత్రులు చెప్పారు ఏమని, కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం చేస్తున్నది. ఓకే అనుకుందాం కాసేపు. కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం చేస్తుంటే మీరు దేనికోసం ఇవ్వటం లేదు? మీరు ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా మేము ఇస్తామని చెప్పారు, ప్రచారం చేసుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు. అంటే వాళ్ళు ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు ఉనికి కోసమే చేస్తున్నారు అనుకుందాం. మీరు ఇప్పుడు మోసం చేస్తున్నారు లేదా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వెంకయ్యనాయుడు గారు హామీ ఇచ్చి, ప్రధానమంత్రి గారు చెప్పి, మేనిఫెస్టోలో వేసి, పత్రికల్లో ప్రకటించి, ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాదా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కదా. దినకర్ గారు, వెంకయ్యనాయుడు గారి సమాధానం సూటిగా, విభజన చట్టంలో ఉన్న హామీల మల్లికార్జున ఖర్గే గారు ప్రశ్న వేశారు. కాంగ్రెస్ పార్టీ నేత, ఆయన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీ తరఫున ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రశ్న వేశారు. ఏంటి మీరు ఇచ్చిన హామీ, ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని అడిగితే, విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేరుస్తున్నాం, హోదా అంశం చట్టంలో లేదు, 14వ ఆర్థిక సంఘం నిబంధనలు కొన్నింటిని అధ్యయనం చేయాల్సి ఉంది, ముంపు మండలాలు ఇచ్చాం, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చాం, విభజన బిల్లులో ఉన్న 11 విద్యా వైద్య సంస్థలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం, ఒక్కొక్కటిగా నెరవేర్చుకు వస్తున్నాం అంటూ హోదా అంశంలో చట్టంలో లేదు అంటే ఏంటి? అంటే ఇవన్నీ చట్టంలో ఉన్నాయి కాబట్టి చేసాం, హోదా అంశం చట్టంలో లేదు అంటే ఏంటి దాని అర్థం? అవును, ఇప్పుడు పక్కన పెట్టినట్టేనా? కాదు పక్కన పెట్టినట్టేనా? చూద్దాం. చూద్దాం కాదు, ఆ సమాధానం మీకు ఏమనిపిస్తుంది? నేను చెప్పాలి కదా. నేను మొత్తం ఆయన మాట్లాడింది వాళ్ళ మొత్తం టీవీ ముందు చూసాను. ఈ ఒక్క పాయింటే కాదు, నేను చెప్పింది కరెక్టే కదా. 100% మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. దాంతో పాటు కంటిన్యూటీ ఉంది. వెంకయ్య నాయుడు గారు ఏమని చెప్పారంటే, 5 సంవత్సరాలు మీరంటే 10 సంవత్సరాలు నేనన్నాను, నా కాన్షియస్ ఇప్పుడు కూడా చెప్తా ఉంది నేనేమన్నాను అనేది. నేను ఏమన్నానో చెబుతాను, నాకు తెలుసు, ఇప్పుడు కూడా నా కాన్షియస్ చెబుతుంది అన్నారు. మేము కాంగ్రెస్ సృష్టించిన ప్రతిబంధకాలు ఏదైతే 14వ ఫైనాన్స్ కమిషన్ లో ఉందో దాన్ని ఎలా బయటపడాలనేటటువంటి విధంగా పనిచేస్తున్నాము, నా కాన్షియస్ చెప్పిందనే మాట కూడా అన్నాడు. కాకుంటే ఇప్పుడు వాస్తవాలకు వద్దామండి. 2 ఇయర్స్ అయిపోయింది. నిజంగానే ప్రతిబంధకాలు ఉన్నాయి అనేటటువంటి పరిస్థితి నిజమైతే, నిజమైనటువంటి ప్రతిబంధకాలు క్వశ్చన్ కాదు ఇది, నేను రెమెడీ చెబుతున్నాను. నిజమైన ప్రతిబంధకాలు ఉన్నాయి, భవిష్యత్తులో ఏ స్టేట్కి ఇవ్వకూడదనేదే వాస్తవ పరిస్థితి అయితే, ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నట్టయితే అందులో ఉన్న అంశాలన్నీ విడివిడిగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అది తొందరగా మనకి ట్యాగ్ అవసరం లేదని మొదటి నుంచి చెబుతున్నాం. అందులో ఉన్న బెనిఫిట్స్ కావాలి, అవి వచ్చే విధంగా చేస్తే చాలు. కాన్షియస్ చెబుతుందన్నారు కాబట్టి వెంకయ్య నాయుడు గారు అది నెరవేరుస్తారు తెలుగు ప్రజల కోసం నేను అనుకుంటున్నాను. లక్ష్మీనారాయణ గారికి కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ కోసం అనువనునా బాధపడుతున్నట్టు మా మల్లాది విష్ణు గారికి కానీ, వాళ్ళ పార్టీకి కానీ, ఆంధ్రప్రదేశ్ విషయంలో భారతీయ జనతా పార్టీ 100కి 100 రూపాయలు మేము అనేక అంశాల మీద మాటిచ్చాం. మాటలతో డబ్బులు ఒక్క నిమిషం వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి. వెయిట్ హెలికాప్టర్ లో డబ్బు చేస్తారు, స్పెషల్ ఫ్లైట్స్ లో వస్తాయి డబ్బులు. చెప్పే శక్తి కానీ, మీరు చేసే అంత మోసాలు చేసే శక్తి కానీ కాంగ్రెస్ పార్టీ అంత శక్తి మాకు లేదు. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి యొక్క ఏదైతే బేస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వల్ల నిజంగా బెనిఫిట్ అయితే ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం. అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ ఆదుకునేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఏ నీతి ఆయోగ్ చెప్పిందని బీహార్ కి ప్యాకేజీ ప్రకటించారు, ఏ నీతి ఆయోగ్ చెప్పిందని పని లేని ప్రతిపక్ష పార్టీలు, ఉనికి కోల్పోతున్నటువంటి రాజకీయ పార్టీలు శాసనసభ జరిగేటప్పుడు, పార్లమెంట్ జరిగేటప్పుడు ఈ డ్రామాలు వేషాలు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా మీరు ఉనికిని కాపాడుకోండి. విశ్వనాథ్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, దినకర్ గారు, అంబర్ రాంబాబు గారు, లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇక ఇది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి సంబంధించిన డిబేట్. ఇక ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కన్నయ్య కుమార్తో పాటు మిగతా 21 మంది విద్యార్థులకి నోటీసులు ఇస్తూ పెనాల్టీ వేయడం
అక్కడున్న పెనాల్టీ వేయాలని స్పెషల్ కమిటీ వీసీకి సూచించడం కానీ మరో ఇద్దరి మీద సస్పెన్షన్ వేటు వేయాలని సూచించడం కానీ ఎడుదారి తీస్తోంది. రాజద్రోహం కేసు పెట్టిన ఒక విద్యార్థికి కేవలం పెనాల్టీతో వదిలేస్తారా, అదేనా సరైన శిక్ష అని కూడా ఆలోచించాల్సి వస్తుంది. డిబేట్ నెంబర్ 2లో చిన్న బ్రేక్ తర్వాత.